హలో. కట్ అయిపోయింది మెర్సి గారు. నమస్కారం నజ్మా గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇందాక కాల్ కట్ అయిందండి. శుభోదయం అండి మీకు. కరెక్ట్, మీరు సాంగ్ అడిగారు, మ్, నేను చెప్తామనుకున్నాను, కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చెప్పండి. మీతో మాట్లాడేటప్పుడు నేను నవ్వకుండా శ్రద్ధగా మీకు సమాధానం చెప్దామని అనుకుంటున్నాను. మీరు దయచేసి నవ్వకుండా మమ్మల్ని నవ్వించకుండా ఓకే అండి. చెప్పండి. ఇ- 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 మీరు ఇంత మంచిగా మాట్లాడితే నాకు అసలు నవ్వు రాదండి. ఇప్పుడు చెప్తాను సాంగ్. చెప్పండి. స్నేహం కోసం మూవీలో ఏ కొంతకాలం కిందట, ఆ సాంగ్ కావాలి. ఒక 2 లైన్ పాడితే మేము డెఫినెట్గా ప్లే చేస్తామండి నజ్మా గారు. మీరు రైల్వే స్టేషన్ లో అనౌన్సర్ గా మాట్లాడదు, నార్మల్ గా మెర్సి గారి లాగా మాట్లాడండి. అంటే మీతో ఎలా మాట్లాడినా నాకే రివర్స్లో పంచులు వస్తున్నాయండి. ఓకే, సాంగ్ పాడతాను. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నది మూవరం. రూపురేఖలు లేవట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహం అంటున్నాం మనం. ఓకే. ఓకే, ఆ సాంగ్ వినాయన్ గారు విన్నారు కదా. ఆ సాంగ్ అంటా ప్లే చేయండి. నెక్స్ట్ వన్ అంటే ఇక హాఫ్ అన్ అవర్లో పాసిబుల్. ఈరోజు క్వశ్చన్ అడగొచ్చా? అడగండి అడగండి. తిరుపతిలో ఎవరు గుండు చేయించుకుంటారు? ఎవరు గుండు చేయించుకుంటారా? మ్మ్. మనుషులు. అరే రే, వద్దులేండి, మళ్ళీ కాంట్రవర్సీలు అయిపోతాయి. కానీ మనుషులే చేయించుకుంటారు. వాళ్ళలోనే ఎవరు చేయించుకుంటారు? జెంట్స్. లేదు లేదు లేదు, అవును జెంట్సే కదా, లేడీస్ కచ్చర్లు కొంచెం ముందు కూడా చేయించుకుంటారు. చిలికి ప్రశ్న. కాదండి, నా గుండు ప్రశ్న ఇది. చాలా ఫన్నీ క్వశ్చన్. చాలా లైఫ్ అవ్వాలి. తెలియదు మీకు జట్లు ఏమన్నా ఓ, నవ్వాలి కదా, చెప్పారు, నవ్వాను. వ్యక్తి గారు ఏదో అయ్యింది నాకు ఈరోజు, మీకేనా? అందరికీ అయిందండి ఈరోజు. పెద్దగా మాట్లాడుతున్నాను నేను కూడా. ఉండండి ఆన్సర్ వచ్చిందే మర్చిపోయాను. చూడండి నజ్మా గారు, నేను ఎక్కడికి వెళ్ళనండి. ఇక 9 దాకా ఇక్కడే కూర్చుంటాను. ఆగండి ఆగండి అంటున్నారు, ఎక్కడికి వెళ్తానండి బాబు నేను. నాకు వచ్చిన ముక్కలే తెలుగు ముక్క కాదు. అందులో నాకు ఆన్సర్ మీరు కూడా ఇవ్వచ్చు కదా క్లూ. హ్యాపీ క్లూ. రిపీటెడ్లీ కాల్స్ ఆర్ కమింగ్, ఆటోమేటిక్లీ కాల్స్ ఆర్ కట్టింగ్.